Hi everyone, welcome to my channel. Soya Pulao, Soya Biryani ప్రాసెస్. సోయా బిర్యానీ కోసం ఇక్కడ నేను 1 కప్పు సోయా తీసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ ఫుల్గా కాగబెట్టాను. ఫుల్ వేడిగా ఉండాలి. సోయాని ఒక 20 నిమిషాలు వాటర్లో నానబెట్టుకున్నాను. ఒక 20 నిమిషాలు నానినాక వాటర్ని డ్రైగా తీసేసుకున్న. పర్ఫెక్ట్గా సోయా హాట్ వాటర్లో నానినవి. బాగా సోయా కూడా వాటర్లో వేయంగానే బాగా ఉబ్బినవి. 1 స్పూన్ సాల్ట్, స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, స్పూన్ ధనియా పౌడర్, స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ బాగా మిక్స్ చేయాలి. పెరుగు ఒక చిన్న 1/2 కప్ వేసుకున్నాను. బాగా మిల్ మేకర్ని పట్టేటట్టుగా కలపాలి. లెమన్, ఒక లెమన్ జ్యూస్ని పిండుకున్నాను. లెమన్ సీడ్స్ ఉంటే పక్కకి తీసేసాను. సోయాని బాగా మసాలా పట్టేటట్టుగా కలుపుకున్నాము. పక్కన పెట్టేసి ఇక్కడ నేను 700 గ్రామ్ రైస్ తీసుకున్నాను. రైస్ శుభ్రంగా వాష్ చేసి రైస్లో సాల్ట్ వేసుకున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోలేదు, సోనా మసూరి రైస్ తీసుకున్నాను. 3 ఇలాచి, 3 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక గ్రీన్ మిర్చిని కట్ చేసి వేసుకున్నాను. ఆయిల్ స్పూన్. రైస్ ఉడకడానికి పెట్టేసాము పక్కన. ఒక బౌల్ తీసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇక్కడ నేను 3 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. పూర్తిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. టూ స్పూన్ ఘీ వేసుకున్నాను. 2 స్పూన్ ఘీ, ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. ఇక్కడ ఆయిల్ కూడా నేను కొంచెం తక్కువగానే వేసాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. పచ్చి వాసన ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత 3 టమాటా వేసుకున్నా. పుదీనా, కొత్తిమీర ఒక్కొక్క గుప్పెడు వేసుకున్నాను. ధనియా పౌడర్, వేసి మిక్స్ చేసుకుంటున్నాను.
ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకున్నాక ఇక్కడ మిల్ మేకర్ సోయా మేము మిక్స్ చేసి పెట్టినది మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం. మనకు సోయాలో నుంచి వాటరు వచ్చిన వాటరు కొంచెం లైట్గా డ్రై చేసుకుందాం. ఇక్కడ పెరుగు లెమన్ వేసుకున్నాం కాబట్టి మనకు వాటరు రిలీజ్ అయినవి. 4 నుంచి 5 గ్రీన్ మిర్చిని కట్ చేసి వేసుకున్నాను. మనకు పక్కన రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికినవి. సోయా కూడా పర్ఫెక్ట్గా ఉడికినది. ఒక సగం ప్లేట్లోకి తీసుకున్నాను. ఒక సగం బౌల్లోనే పెట్టేసి రైస్ ఉడికిన రైస్ని వేసేసుకుంటున్నాను. ఒక 80% రైస్ ఉడికినది. ఇంకా 20% ఉడకాలి. ఒక లేయర్ వేసుకున్నాక సగం తీసి పెట్టుకున్న మిల్ మేకర్ని మళ్ళీ ఒక లేయర్గా రైస్ మీద వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వైట్ రైస్ని ఆ లేయర్ పైనకి వేసేసుకోవాలి. సేమ్ మనం బిర్యానీ ఏ ప్రాసెస్లో చేస్తామో ఆ ప్రాసెస్లో వేసుకోవాలి. లైట్గా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. కొత్తిమీరని లైట్గా వేసుకొని దమ్కి ఇచ్చేయాలి. ఘీ ఒక 2 స్పూన్ ఘీని రైస్ పైన వేసుకున్నాను. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పెట్టుకున్నాను. రైస్ పర్ఫెక్ట్గా దమ్ అయినది, ఉడికినది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సోయా పలావ్, సోయా బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయినది. సోయా పలావ్, సోయా బిర్యానీ రెడీ.